మన కొరకు ఎప్పుడు చూసినా నొయ్యో గుయ్యో లేకపోతే ముర్రో అని ఏడ్చేదని విధానం కాదు. ఇతరులు నాశనంలో ఉన్నారు, వారి కోసం మనం ఏడవాలి. ఒక విషయం చెప్పడరా, ఒక నిజమైన క్రైస్తవుడు కన్నీరు ఎప్పుడు వస్తుంది తెలుసా? నువ్వు నష్టపోయినప్పుడు రాదు, ఇతరులు నాశనంలో ఉన్నప్పుడు వస్తుంది. అర్థమైందా? మనం ఏదైనా కాస్త కోల్పోయినప్పుడు రాదు, ఇతరుల పాపంలో కూరుకుపోయి నరకపానికి పోతున్నారనేటువంటి బాధను బట్టి వస్తుంది ఒక నిజమైన క్రైస్తవుని కన్నీరు. ఎప్పుడు చూసినా నీకు కన్నీరు, నీ బాధలను బట్టి కన్నీరు నీకు రాకూడదు. పాపములో కొట్టుకుపోయి దినదినము ప్రతిరోజు యుగాలు నరకములో కాలపోతున్నటువంటి వారు ఇప్పటికీ రక్షణ పొందకపోతే, ప్రభు దగ్గర రాకపోతే వారు కొరకు వస్తుంది కన్నీరు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారి కన్నీరు ఎప్పుడు వచ్చింది తెలుసా? ఆయనకి దెబ్బలు పడినప్పుడు, ముళ్ళకి పెట్టినప్పుడు, మొగ మీద ఉమ్మేసినప్పుడు, పక్కలో పొడిచినప్పుడు, ఆయన వస్త్రాన్ని పంచుకున్నప్పుడు యేసు వారి కన్నీరు రాలే. అని యెరూషలేమును చూసినప్పుడు, యోదయ బెత్సెదాను చూసినప్పుడు ఆయనకి ఏమొచ్చింది? కొరాజీనా, అయ్యో కొరాజీనా, యోదయ బెత్సెదా యెరూషలేము చూసినప్పుడు ఆయన కన్నీరు వచ్చింది. ఎందుకంటే తెలుసా? రక్షణే మీ కళ్ళ ముందు ఉన్నప్పుడు మీరు ఇప్పటి వరకు మారలేకపోతున్నారే. సాక్షాత్తు దేవుడే కుమారుడిగా మీ ముందు ప్రత్యక్షమైనప్పుడు, మీలో నుంచి వచ్చినప్పుడు మీరు మీ కన్నులు ముయ్యబడ్డాయే, మనోనేత్రాలు తెరవబడలేదని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు కన్నీటి పర్యంతం అయిపోయాడు. ఏడ్చాడు, బాధపడ్డాడు.